కర్మ ఏంటి? మనం కర్మణిని సప్తమిలో కర్మని చెప్పబడింది అంటే అర్థమైంది కర్మ ఎక్కడైతే ఉంటుందో అర్థం అంతే. కర్మణి అని సప్తమిలో చెప్పబడింది అంటే అర్థం ఏంటంటే వాక్యం ఏదైతే కర్మ ఉంటుందో దాన్ని తీసుకోవాలని అర్థం అంతే. కర్మణి అనగానే మీనింగ్ ఏంటి? వాక్యంలో కర్మ ఏంటి అని. కుంభం కరోతి అనే వాక్యములో కర్మ ఏంటి? కుండ, కుంభం, కుంభం. కాబట్టి ఇది ఏమవుతుంది? ఉపపదం అవుతుంది. అంటే ఈ కుంభం అనే పదం ముందు ఉన్నప్పుడు మాత్రమే కుంభం కరోతి అనే అర్థంలో మనము ఒక కృతిప్రత్యయం తయారు చేయగలము, లేకపోతే చేయలేము. అంటే కుంభం కరోతి అన్నప్పుడు కుంభ ప్లస్ క్రూధాతుకు అణజేర్చి కుంభకార అనే పదం తయారు చేయగలము. అంతేగాని ఈ కుంభ అనే పదము లేకపోతే క్రూ ప్లస్ అండ్ అని కార అనే పదం తయారు చేయలేము. అంటే పాణిని మహర్షి ఏం చెబుతున్నారు? క్రూ పక్కన అన్న రావాలి అంటే దాని ముందు ఖచ్చితంగా ఒక కర్మ పదం ఉండాలి అంటున్నాడు. లేకపోతే క్రూ ప్లస్ అనేది కారహ కాదు, కానీ దాని ముందు ఒక కర్మ ఉంటే కుంభకారహ, చిత్రకారహ అలా మనము అప్పుడు కారహ తయారవుతుంది. ఇది దాని ముందు ఉపపదం ఉన్నప్పుడే. ఆ ఉపపదం ఏమై ఉండాలి? ఒక వాక్యములో కర్మ ఉండాలి. చిత్రమును తయారు చేయుచున్నాడు, అక్కడ చిత్రం అనేది కర్మ. ఆ కర్మ అనేది చిత్ర అనే శబ్దం ఉంది కాబట్టి ఆ చిత్ర పక్కన కారహ వస్తుంది. అప్పుడు చిత్రకారహ అంటే చిత్రమును చేయువాడు అని అర్థం. ఇప్పుడు చూడండి, అంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి మనము? ఒక సూత్రం తీసుకోవాలి, కృత్ ప్రత్యయ విధాయక సూత్రం. ఇక్కడ ఏమన్నాడు? కర్మని అన్నాడు. అంటే కర్మనిలో ఉన్న వాటికి మాత్రమే అన్న వస్తుంది అని. అంటే అన్న అనేది ఒక కృత్ప్రత్యయము, అది రావాలంటే ఖచ్చితంగా ఒక కర్మ ఉండాలి దాని ముందు అని అర్థం. కాబట్టి సూత్రములో సప్తమ్యంత పదం ఏంటిది? కర్మని. అయితే మనము సూత్ర ప్రయోగం ఎక్కడ ఇష్టపడుతున్నాము? ఆ విగ్రహ వాక్యం ఏంటి? కుంభం కరోతి అనే వాక్యం మన దగ్గర ఉంది. ఈ కుంభం కరోతి అనే వాక్యంలో కుంభం అనే కర్మ. మరి ఈ కర్మని తీసుకోవాలి. సూత్రములో కర్మని సప్తమిలో చెప్పబడింది కాబట్టి కర్మణి అన్నాడు కాబట్టి, సో సూత్రంలో కర్మణి అని సప్తమిలో చెప్పాడు కాబట్టి ఈ కర్మ ఎక్కడున్నా సరే ఈ కర్మ అనే పదం సప్తమిలో ఉండాల్సిన అవసరం లేదు. ఇది కర్మ అంటే ద్వితీయలోనే ఉంటుంది, కర్మ కాబట్టి ద్వితీయలోనే ఉంటుంది. అప్పుడు ఈ సప్తమ్యంత పదం చేత విగ్రహ వాక్యంలో ఏ పదం మనకు తెలుస్తుంది? కుంభం అనే పదము. ఈ కుంభాన్ని మనము ఉపపదం అంటాము. ఇక కొన్ని సూత్రాలు చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. గురుగారు, నాకు అక్కడ క్రూ ధాతువు కాకుండా ఇంకా వేరే ఏదైనా ధాతువు పెట్టినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పకూడదా? అలా వద్దు, ఎందుకంటే మనము ఈ ఉపపద ప్రకరణం అనేది పెద్ద ప్రకరణము. దాంట్లో మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటాము. కాబట్టి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళామంటే మన సమయం వృధా అయిపోతుంది. మనం ఎలాగూ ఈ ఉపపద ప్రకరణం సపరేట్ ప్రకరణం ఉంది, ఉపపద ప్రకరణము అని. ఆ ప్రకరణం చెప్పుకోబోతున్నాం. అంటే ఆ ప్రకరణంలో ఉండే ఏమంటాము కృతి ప్రత్యయాలన్నీను ఉపపదం ఉంటేనే తయారవుతాయి, లేకపోతే కావన్నమాట. శాస్త్రజ్ఞ కూడా అంతే కదా? మీకు ముందు ఏదైతే ఉపపదం ఉందో అవన్నీ అంతే. ఇక్కడ చూడండి, ఒక సూత్రం చూడండి, సుపిస్తహ అన్నాడు. సుపిస్తహ అంటే అర్థం ఏంటిది? సుపి అంటే అంటే ఏదైనా సుబంధము ఉపపదంగా ఉన్నప్పుడు, సుబంధము ఉపపదంగా ఉన్నప్పుడు స్థా అనే ధాతువుకు కా అనే ప్రత్యయం వస్తుంది అని అర్థము. అయితే మన డౌట్ ఏంటిది? ఈ కా అనేది ఎక్కడుంది అని. ఎక్కడుంటుంది చెప్పండి? ఇప్పుడు మనం ఏం రాసుకుంటున్నాము? సుపిస్త అంటే ఒక సుబంధ పదము ఉపపదంగా ఉంటే స్థా అంటే స్థా ధాతువుకు కా అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పాము. ఈ సూత్రంలో కా అని లేదు కాబట్టి కా ఎక్కడ ఉంటుంది చెప్పండి? గెస్ అంతే. చూడండి, 3-2-1 కర్మణియన్ వామశ్చ ఆతోపనిసర్గే కహ. మూడో సూత్రంలో కహ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఆ మూడో సూత్రం నుంచి నాలుగో సూత్రంలోకి అనువృత్తి అయింది అని అర్థం అనమాట. మనం అనువృత్తి అని చెప్పుకుంటాం కదండి.
పాణిని మహర్షి సూత్రం చాలా తక్కువగా చేయాలనే ఉద్దేశంతో ఈ అనువృత్తి అనే ఒక లాఘవమైన విధానం మొదలుపెట్టారు. దానివల్ల దాని ముందు సూత్రాలలో దాని పూర్వచ సూత్రాల నుంచి మనము దీనికి అనువృత్తి చేసుకుంటాము. అప్పుడు ఈ సూత్రం ఎలా చదువుకోవాలి? సుపిస్తః కహ అని చదువుకోవాలి. అంటే విభక్తిలో ఉన్న సుబంత పదము ఉపపదంగా ఉన్నప్పుడు స్థా ధాతువుకు ఏం చేరుస్తామండి? కహ చేరుస్తాము. ఇప్పుడు చూడండి, సమా ప్లస్ స్థ సమస్త, విషమ ప్లస్ స్థ విషమస్థ. ఇలా మనకి అట్లాగే ద్వాభ్యం పిబతి ఇది ద్యుపః, పాదపః, కచ్చపః. ఇలా మనకి ఉపపదం ఉన్నప్పుడు మాత్రం మనం ఎలాగో చదువుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. అలాగే స్తంభకర్ణయోహు రమిజపోహ అని ఒక సూత్రం ఉంది, 3:2:13. దీని అర్థం ఏంటిది? స్తంభే రమతే ఇతి కర్ణయోహు జపతే ఇతి అనే ఉన్నప్పుడు ఇక స్తంభ అనే పదము కర్ణ అనే పదము ఉపపదాలు అవుతాయి. అంటే స్తంభ లేదా కర్ణ, స్తంభం అంటే ఏంటి? గడ్డి అండి. ఆ స్తంభ అనే పదము కర్ణ అనే పదము ఉపపదాలుగా ఉన్నప్పుడు అచ్ అనే ప్రత్యయము వస్తుంది అన్నాడు. వేటికి వస్తుంది? రమ్మనే ధాతువుకు జప్పనే ధాతువుకు మాత్రమే. అంటే ఈ సూత్రము 2 పదాల కోసం తయారు చేశాడు. స్తంభ ప్లస్ రమ్ము ప్లస్ అచ్, కర్ణ ప్లస్ జప్పు ప్లస్ అచ్, అంతే. అంటే స్తంభ అనే పదము ఉపపదంగా ఉన్నప్పుడు రమ్మనే ధాతువు అచ్ వస్తుంది, లేదా కర్ణ అనే ఉపపదము ముందు ఉన్నప్పుడు జప్ అనే ధాతువుకు అచ్చు వస్తుంది, అంతే ఈ సూత్రం చెప్పేది. అంటే ఎలా? స్తంభ ప్లస్ రమ్ము ప్లస్ జప్పు ఏమొస్తుంది? స్తంభే స్తంభే రమః అంటే ఏనుగు గడ్డిని గోక్కుంటుంది అని. అట్ట కాకుండా కర్ణ ముందు జప్పు వచ్చినప్పుడు కర్ణే జపః, కర్ణే జపః అన్నప్పుడు కర్ణం యందు జపం చేసేది, చెవులో జపం చేసేది దోమ. అయితే ఇక్కడ కర్ణే ప్లస్ జపః ఉన్నప్పుడు మనం మొన్న లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాము? సీతాయాహ పతి అన్నప్పుడు మనం ఏమంటాము? సీతాపతి అని ఆ షష్ఠి ఏకవచనం యొక్క ప్రత్యయాన్ని మనం తొలగించాము, యాహ తొలగించాము. అట్లాగే రామస్య బాణః అన్నప్పుడు ఆ స్య అనే షష్ఠిని తొలగించి రామబాణః అనే పదాన్ని తయారు చేశాము. అట్లాగే చోర భీతి, చోరాత్ భీతి ఉన్నప్పుడు ఆత్ అనే పంచమి తొలగించి చోర భీతి అన్నాము. మరి అలాంటప్పుడు కర్ణే జపతి అన్నప్పుడు కర్ణే జపః ఎందుకైంది? కర్ణ జపః కావాలి కదా, స్తంభ రమః కావాలి కదా. మరి కర్ణే జపః ఉన్నప్పుడు మనం ఏమి ఊహించుకుంటాము? అలుక్ సమాసం అనుకుంటాము. మనం అలుక్ సమాసంలో వీటిని నేర్చుకుంటాము. ఇంకో సూత్రం ఉంది, బ్రహ్మ భ్రూణ వృత్రేషు క్విప్. ఇదొక్క సూత్రమే దాదాపు 2 గంటలు పడుతుంది. అంటే బ్రహ్మం కానీ భ్రూణం పిల్లవాడిని కానీ వృత్రాసుని కానీ చంపుచున్నాడు. ఈ అర్థాల్లో క్విప్ అనే ప్రత్యయం వస్తుంది. ఈ క్విప్ అనే ప్రత్యయంకి విశేషం ఏంటంటే దీన్ని సర్వాపహారి ప్రత్యయం అంటారు. దాంట్లో ఏమి మిగలదనమాట. క్విప్ మొత్తం లోపించిపోతుంది. మరి మొత్తం లోపిస్తే లాభం ఏంటయ్యా అంటే దీంట్లో ఇత్తు కకారం అనమాట. ఆ కా చేసే పనులు చేస్తుంది, లేదా పకారం పిత్తు చేసే పనులు చేస్తుంది, కీర్తి చేసే పనులు చేస్తుంది. అంతకు మించి మనకు క్విప్పు ఎలా గుర్తుంటామంటే చివర భృత్తు కానీ లేకపోతే ఇంకా చెప్తాము కరిభిత్ భిత్ కానీ అలాంటి పదాలు ఉన్నప్పుడు అక్కడ క్విప్పు ఉందని మనం గమనిస్తాం అనమాట. చూడండి, బ్రహ్మ భ్రూణ వృత్ర అనే సుబంతాలు కర్మరూపంలో ఉపపదాలుగా ఉన్నప్పుడు హన్న ధాతువుకు క్విప్పు వస్తుంది. అప్పుడు బ్రహ్మ ప్లస్ హన్ను ప్లస్ క్విప్పు, ఆ క్విప్ ఎగిరిపోయి బ్రహ్మ అవుతుంది. భ్రూణ ప్లస్ హన్ను ప్లస్ క్విప్పు భ్రూణ, గర్భ శిశువును చంపినవాడు. వృత్ర ప్లస్ హన్ను ప్లస్ క్విప్పు వృత్ర, వృత్రాసురుని చంపినవాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటిది? ఈ ఒక పదాలు ఉన్నప్పుడు మాత్రమే మనకు కృతంత ప్రక్రియ వస్తుంది. అంటే ఈ క్విప్ అనే ప్రత్యయం రావాలంటే ఖచ్చితంగా దాని ముందు బ్రహ్మ భ్రూణ వృత్ర ఉంటేనే హన్ ధాతు క్విప్ వస్తుంది. అలాగే స్తంభ కర్ణ అనే పదాలు ఉన్నప్పుడు మాత్రమే రమ్ ధాతువు కానీ జప్ ధాతువు కానీ అచ్చు వస్తుంది. అట్లాగే ప్రే ద్రు స్తు స్రువహ అంటే ఏంటిది? ప్రా అనేది ముందు ఉన్నప్పుడు మాత్రమే, ప్రా అనేది ముందు ఉన్నప్పుడు మాత్రమే
ఇక ఘై అనే ప్రత్యయం వస్తుంది. ప్రద్రావ పారిపోవుట, ప్రస్రావ అవసరము, ప్రస్తావ అవసరము, ప్రస్రావ మూత్రము. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఈ ప్రా అనేది ఉపపదముగా లేనప్పుడు ఈ అసలు ఘై రాదనమాట. అంటే ఈ శ్రూధాతువు కానీ స్థూధాతువు కానీ ఘై రావాలంటే కంపల్సరిగా ప్రా ముందు, మిగతా వాటికి కాదు, ఈ 3 ధాతువులకు మాత్రమే. ఈ విధంగా పాణిని మహర్షి ఈ కొన్ని ఉపపదాల సమక్షంలో మాత్రమే కృత్ ప్రత్యయాలు వస్తాయి, ఆ ఉపపదాలు లేకపోతే కృత్ ప్రత్యయాలు రావు అని చెప్తున్నాడు. సరే, ఇది మహోదయ చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ వృత్రః బ్రహ్మః ఇప్పుడు నిశేష జాడ్యాపహ అని సరస్వతి శ్లోకం చదువుకుంటాం మనం. నిశేష జాడ్య అపహావో ఆపహావో నాకు పూర్తిగా తెలీదు, కానీ అక్కడ అపహ అంటే జాడ్యమును సమూలముగా తొలగించున్నది అపహ అనే పదంతో పెట్టాడు. అవును, అది అయితే అది కూడా అది వేరే సూత్రం వల్ల వస్తుంది అనమాట, ఈ సూత్రం వల్ల రాదు. అది వేరే సూత్రం వల్ల వస్తుంది. అలాగే, అది అక్కడ టాప్ కూడా వస్తుంది, హన్ను ప్లస్ టాప్ అని హా అవుతుంది అనమాట. స్త్రీలింగం కదా అది, పుంలింగం కాదు. హన్ పైన టాప్ వస్తుంది, అది ఇంకో సూత్రం వల్ల వస్తుంది. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ క్విప్ రావాలంటే ఏం చెయ్యాలి? ఏ పదాలకి? ఈ బ్రహ్మ భ్రూణ వృత్తం ఈ 3 పదాలకే క్విప్ రావాలంటే హన్ పద, అంటే ఈ 3 పదాలు ముందు ఉన్నప్పుడు మాత్రమే హన్న ధాతువు మీద క్విప్ వస్తుంది అన్నాడు. ఓకే, తర్వాత ఈ సూత్రంలో తత్ర అనే పదం ఎందుకు వాడాడు? మరి తత్ర ఎక్కడ వస్తుంది చూడండి, స్టార్ట్ లో తత్ర ఉపపదం సప్తమి స్థం. దీంట్లో 4 పదాలు ఉన్నాయి, తత్ర ఉపపదం సప్తమి స్థం. అసలు ఈ 4 పదాలు సూత్రంలో ఎందుకు ఉన్నాయని ఒక చిన్న చర్చ అవసరం లేదని ఒక 2-3 నిమిషాలు చెప్పేస్తాను. పెద్ద అంటే మనకు ఉపయోగపడే చర్చ కాదు ఇది. ఇక్కడ ఏముంటున్నాడంటే, తత్ర అంటే అర్థం ఏంటంటే ఒక అక్కడ, తత్ర అంటే అక్కడ, ఎక్కడ ఉపపదం ఉన్నప్పుడు, అంటే ఉపపదము లేకుండా ఈ క్రూధాతువు అన్న రాదు. ఈ తత్ర అనే పదం లేకుంటే క్రూ ప్లస్ అని కార అయి ఉండేది. తత్ర ఉంది కాబట్టి క్రూ ప్లస్ అని కార ఎప్పుడు కాదు. క్రూ ప్లస్ అని కార ఎప్పుడు అవుతుంది? ఉపపదం ఉన్నప్పుడు మాత్రమే. కుంభం ఉంటే కుంభకార, చిత్రం ఉంటే చిత్రకార. అలాంటి ఉపపదం లేనప్పుడు క్రూధాతువుకి అన్న రాదు అని చెప్పడం కోసము సూత్రంలో తత్ర అక్కడ అంటే ఉపపదం ఉన్నప్పుడు అని అర్థం. రెండవది, అలాగే ఆ ఉపపదం లేకుండా ఉపపద సమాసం తయారు కాదు అంటున్నాడు. సేమ్ ఇప్పుడు చెప్పుకుంది, కుంభ ప్లస్ క్రూ ప్లస్ అన్న అన్నప్పుడు కుంభకార అని ఉపపద సమాసం తయారవుతుంది. ఉపపద సమాసం తయారు కావాలి అంటే ఖచ్చితంగా ఉపపదం ఉండాలి. చాలా సింపుల్. ఇప్పుడు ప్రాది సమాసం అంటే ప్రాది ఉండాలి, ఉపపద సమాసం అంటే ఉపపదం ఉండాలి. దాని గొప్పతనం ఏం లేదు, అది ఉంటేనే అవుతుంది, కాకుంటే కాదనమాట. సరే, స్థ అంటే ఏంటి? స్థ అంటే ఏంటంటే అక్కడ సప్తమి స్థం అన్నాడు కదా, ఈ సప్తమి అనే పదం ఉన్నా లేకున్నా ఆ సప్తమైన భావం ఉంటే చాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే, అంటే విగ్రహ వాక్యంలోనూ కృదంతంలోనూ సప్తమి నిర్దేశించబడాలి. చూడండి, కర్ణే జప, ఇక్కడ కర్ణము ఎందు అని సప్తమిలో చెప్పబడింది. స్తంభే రమః, స్తంభే అనే పదము సప్తమిలో ఉంది. ఇది విగ్రహ వాక్యానికి సంబంధించింది. లేదు, సూత్రం తీసుకుందాము, సప్తమ్యాం జనేర్ డహ అన్నాడు. ఇక్కడ ఏంటిది? సప్తమ్యాం అని సప్తమిలో చెప్పబడ్డాడు, అంటే సప్తమిలో ఉన్నప్పుడు అని. ఈ సప్తమ్యాం అనేది సప్తమి అనమాట. అంటే ఒక పదము సప్తమిలో ఉండాలి, అక్కడ సప్తమి అవసరం లేదు. చూడండి, ఇక్కడ కర్మణి అన్నాడు, ఇది సప్తమి కాదు. మనకు పదం అనేది సప్తమి విభక్తిలో ఉండాలి. అది సప్తమి కావచ్చు, పంచమ్యం కావచ్చు, చతుర్థి ఏదైనా కావచ్చు, ఆ పదం అనేది సప్తమిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు? ఈ కాబట్టి సూత్రంలో కర్మణి అన్న ఉన్నప్పుడు సప్తమి లేదు, సప్తమ్యంలో సప్తమి ఉంది, కర్మణిలో లేదు. అంటే దీని అర్థం ఏంటిది? సప్తమి అర్థం ఏంటిదంటే సప్తమి విభక్తిలో ఉంటే చాలు, సప్తమైన పదం అవసరం లేదని చెప్పడం కోసం అనమాట. అట్లాగే ఈ సూత్రంలో సమర్థ అనే పదం ఎందుకు లేదన్నారు? అది అవసరం లేదు, ఇది ఒక అన్వర్థ సంజ్ఞ కాబట్టి అవసరం లేదు అన్నారు. ఒక్క నిమిషం అమ్మా. అవును తల్లి, తెలుసు.
అవును. రిఫరెన్స్ నెంబర్ అడిగారంట వాళ్ళు. యూటీఐ నెంబర్ గాని, ఇంకో నెంబర్ ఏదో ఉందని అడిగారు అంతే. లేదంటే లేదని రాస్తాం అంతే. మన దగ్గర ఏముండదు. ఒకటి అదే తెలుసు, ఒకటి బ్యాంక్ నెంబరే ఉంటుంది. ఇంకేం చెక్ నెంబరే ఉంటుంది. ఇంకేం ఉండదు. అది స్టేట్మెంట్ కూడా ఇదే ఉంది. స్టేట్మెంట్ కూడా చెక్ నెంబరే ఉంది. చాలు. అవసరం లేదు అసలు. ఎందుకు చెప్తాను, అంత సీరియస్ ఏం కాదు. చెక్ నెంబర్ ఇస్తే చాలు. మనం ఎందుకు వేస్ట్, అది చాలు 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 అది చాలు. నేను అదే చెప్పాను. ఒకసారి మిమ్మల్ని అడిగి కనుక్కోమన్నారు, చెప్తాను. బ్యాంక్తో మాట్లాడాను, అంతే చెప్పాను, చెప్తాను. అది అవసరం లేదు, నాకు అవసరం లేదు, నేను చూసుకుంటాను. ఏం అవసరం లేదు. థ్యాంక్స్ తల్లి. ఓకే, బాయ్ బాయ్. దీంతో మనకు ఆ రెండవ ఉపపదం ఏంటంటే, మనకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ మనము సమర్థత ఉందా లేదని చూసుకుంటాం. వృత్తి అంటే సమర్థత సమర్థత ఉంటే ఉపపదం పెట్టిన తర్వాతనే ధాతుకు మనం కృతి చేర్చాలి, కానీ ఉపపదం లేకుండా ధాతు కృతి చేర్చకూడదు. ఉపపదం అనేది సెకండ్ సోపానంలో పెట్టాం మనం. అది ముఖ్యం. ఫస్ట్ సోపానం ఏంటి, అసలు కృదంతం చేయడానికి అర్హత ఉందా లేదా, అది అయిపోతుంది. అర్హత ఉంటే చేస్తాము, అది అయిపోయింది. అసలు ప్రక్రియ చేద్దాం. ప్రక్రియ ఏంటి, మొట్టమొదటి మనం చూసేది ఏంటి, ఉపపదము ఉందా లేదా. ఉపపదము సూత్రం ప్రకారము ఉపపదము అవసరము అయితే ఆ ఉపపదం ముందు చేర్చుకొని ఆ తర్వాతనే ధాతుకు మనము కృతి చేస్తాము, కానీ లేకపోతే చేర్చము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేమర్థమైపోయింది, ఉపపదం ఉంది అనుకుందాము. సో ఉపపదం ఉంది, లేదంటే లేదు అనుకుందాం. ఏదిరివే. ఉపపదం ఉంటే పెడతాము, లేదా పెట్టము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ధాతువుకి కృతి చేరుస్తాము. కాబట్టి నెక్స్ట్ ఏముండాలి, ధాతు ఉండాలి. మూడోది ధాతు ఉండాలి. కనుక మూడోది ధాతు అధికారము అంటాము. అయితే ఈ ధాతు అధికారం అంటే ఏంటి, ఈ ధాతు అధికారాలు అష్టాధ్యాయులో 3 అధ్యాయులు 2 ఉన్నాయన్నమాట. ఒకటి యంగ ప్రక్రియలో ఒకటి ఉంది, రెండోదేమో ధాతో అని చెప్పేసి మన ఈ కృదంత ప్రకరణలో ఇంకోటి ఉందన్నమాట. అయితే మనం దీని గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువులు అంటాము. అది చాలా ఇంపార్టెంట్. క్రియావాచిన ధాతవ. ఎట్లా, పఠతి చదువుచున్నాడు, ఇదేంటి క్రియ. ఆ పఠత్ చదివెను, ఇది కూడా క్రియ. పఠిష్యతి చదువుతాడు, ఇది కూడా లుట్లో క్రియ. పఠతు చదువునుగాక, పఠేత్ చదువు వలయును, పఠితుం చదువుటకు, పఠిత్వ చదివి, పఠనం చదువు, పఠన్ చదువుచు, పఠనీయ చదవలసినది, పాఠక చదివేవాడు. ఇలాంటి క్రియారూపాల మొత్తానికి పఠ అనేది ఒక ధాతువు మూల రూపం అనమాట. ఈ పఠనే మనము ధాతువు అంటాము. ఈ ధాతువులు మనకు 2 రకాలుగా వస్తాయి. ఒకటి ప్రత్యయాలు చేరిస్తే వస్తాయి, 2 ప్రత్యయాలు ఏమి చేర్చకుండా మూల రూపంలోనే వస్తాయి. ధాతువుల్ని మనం రకరకాలుగా విభజిస్తాము. అది మనకి ఇక్కడ ముఖ్యం కాదు, కానీ మనం ధాతువులోకి వెళ్ళినప్పుడు ఎలా విభజిస్తాము, సేటు ధాతువులు, అనిటి ధాతువులు, సకర్మక ధాతువులు, అకర్మక ధాతువులు, పరస్మైపద ధాతువులు, ఆత్మనేపద ధాతువులు, ఇలా రకరకాలుగా మనము ధాతువుల్ని విభజించుకుంటూ పోతాం అవసరం కొద్దీ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, అసలు ధాతువులు ఎలా తయారవుతాయి, మూల రూపం, అసలు ధాతువులు ఎలా వస్తాయి, అవి 2 రకాలు అనమాట. మొదటిది ప్రత్యయ అంత ధాతువులు. అంటే ఏంటి, మనకి కొన్ని పదాలు తెలుసు, ఆ పదాలకు ఏదో ఒక ప్రత్యయం చేర్చి దాన్ని ధాతువుగా మార్చవచ్చు అనమాట. ఉదాహరణకి 3-1-5 సూత్రము నుంచి 3-1-30 వరకు మనకు సనాది ధాతు ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 12 ప్రత్యయాలను ధాతువుకు చేర్చేందువల్ల, అంటే ఒక ప్రాతిపదికలకు చేర్చేందువల్ల, లేదా ధాతువులకు చేర్చేందువల్ల మనకు ప్రత్యయాంత ధాతువులు తయారవుతాయి. ఇవి ఎన్ని ఉన్నాయంటే మనం లెక్క చెప్పలేము. ఎందుకంటే మనకు ప్రాతిపదికలు అంటే పదాలు, శబ్దాలు కోటాను కోట్లు ఉన్నాయి. కాబట్టి టెక్నికల్గా మనం కూడా కోటాను కోట్ల ధాతువులు తయారు చేయవచ్చు. అలా చేస్తామంటే చేయము, అది వేరే విషయము. ఎందుకు చేయము అంటే మనకి 2000 ధాతువులే ఉన్నాయి కాబట్టి
ఈ 2000 ధాతువులు ఇంటూ 12 24,000 పదాలు చేస్తాము. కానీ ఒక సన్ మీద ఇంకో సన్ చేర్చి, ఆ సన్ మీద ఇంకో సన్ చేర్చి రకరకాలుగా మనం అంటే ఎన్నో రకాలు తయారు చేయవచ్చు. కానీ భాషలో అన్ని లేవు కాబట్టి ప్రయోగ శరణం వ్యాకరణం అన్నారు కాబట్టి ఏవైతే మన ప్రయోగాలు ఉన్నావో వాటి ప్రకారమే మనం పోవాలి. ఉదాహరణకు కొన్ని చూద్దాం. ఇప్పుడు సన్ అనేది తీసుకుందాం. అసలు సన్ అనేది మనము 2 రకాలుగా వాడతాము. కొన్ని ధాతువులకు సన్ ఎందుకు వాడతామంటే ఆ సన్న చేరిస్తేనే ఆ ధాతువును వాడాలి, లేదా వాడకూడదు. అర్థమే మారదు, ధాతు యొక్క అర్థమే ఉంటుంది, లేదా ధాతు కాదు ఇంకొక అర్థం వస్తుంది. కానీ ఆ ధాతువుకి సన్న చేర్చుకుంటే అసలు వాడనేకూడదు. అంటే ఆ ధాతువు అసలు భాషలకు మనం వాడలేమన్నమాట. అంటే ఆ ధాతువుకు మనము ఉదాహరణకి ఇప్పుడు పట్టని ధాతువు ఉంది. ఈ పట్టని ధాతువుకి మనము తీ చేర్చి పటతి అంటాము. యా అనే ధాతువు ఉంది, యా అనే ధాతువుకు తీ చేర్చి యాతి అంటాము. కానీ మాన్ బద్ దాన్ అలాంటి ధాతువులకు డైరెక్ట్గా తిప్పి చేర్చకూడదు. ఎందుకు చేర్చకూడదు అంటే అవి ప్రత్యేక ధాతువులు. వాటి విశేషం ఏమిటయ్యా అంటే ఆ ధాతువులకు సన్ చేర్చిన తర్వాత మాత్రమే అది యాక్చువల్ ధాతువు, ఉపయోగపడే ధాతువు అవుతుంది అనమాట. అవి మనం తర్వాత చెప్పుకుందాం, ఇక్కడ కాదు, కొంచెం ముందు చెప్పుకుందాము. చూడండి, మాన అంటే పూజాయాం అనే ధాతువు ఉంది. దీనికి సన్ చేర్చినప్పుడు మీమాంస అనే కొత్త ధాతువు తయారవుతుంది. దీనికి అర్థము విచారించు అని అర్థం వస్తుంది అనమాట. అట్లాగే కిత నివాసే, కిత అంటే అర్థం ఏంటిది? నివసించుట. దానికి సన్ చేర్చినప్పుడు చికిత్స అయిపోయి నయం చేయటము, జబ్బు నయం చేయటం అనే కొత్త అర్థం వస్తుంది. అట్లా కాకుండా కొన్ని ఉన్నాయి, ఇష్టపడు అని, ఆ అర్థంలో కూడా కొన్ని ధాతువులు తయారవుతాయి. క్రూ ధాతువుకు సన్ చేరిస్తే చికీర్ష, చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటివి కొన్ని 100 తయారు చేయవచ్చు. అవి మనం తర్వాత చూసుకుందాము. ఇవి ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. పుత్ర అనే పదానికి కెచ్చి చేరిస్తే పుత్రీయ అవుతుంది. కెచ్చి చేర్చగానే ఏమవుతుంది? ఆ చివరి అచ్చుకు ఈకారం వస్తుంది. ఆ తర్వాత కెచ్చులో కకారం పోయి చకారం పోయి యా మిగులుతుంది. అంటే పుత్ర ధాతువుకు పుత్ర పదానికి కెచ్ చేర్చినప్పుడు పుత్రీయ అంటే తనకు ఒక కుమారుని కోరుకుంటున్నాడు అని. ఇంకొక అర్థం కూడా ఉంది, వేరే వాడి కొడుకును కూడా తన కొడుకులాగా కోరుకుంటున్నాడు అనే అర్థంలో కూడా వాడతారు. అట్లాగే పుత్రకామి కూడా అలాంటిదే, తనకు కుమారుని కోరుకుంటున్నాడు. అట్లా కాకుండా హంస అనే శబ్దానికి కేంగ చేర్చినప్పుడు హంసాయ, హంస వలె ఆచరించున్నది, హంసాయతే అంటాము. లోహిత ప్లస్ కెష్, లోహితాయతే, ఎర్రగా లేని దానిని ఎర్రగా చేస్తున్నాడు. లవణ ప్లస్ నిచ్చి, లవణాయ, దీన్ని లవణాయతే అంటాము, ఉప్పు పని చేస్తున్నాము. పచ్చి ప్లస్ యంగ్, పాపచ్చితే, మాటి మాటికి వండుతున్నాము. ఇవన్నీ ఆత్మీయ పదాలుగా మారిపోతాయి అన్నమాట. గుప్పు రక్షణే ప్లస్ ఆయ, గోపాయ, ఇక అర్థం మారదు. దీన్ని స్వార్థి అంటారు. ధాతు అర్థం అదే, ఇక్కడ అర్థం అదే. కాబట్టి సనాది ప్రత్యయాలు చేర్చి మనము ధాతువులు తయారు చేస్తాం కాబట్టి వీటిని ప్రత్యయాంత ధాతువులు అంటాము. మరి ఇక్కడ చిన్న శాస్త్ర చర్చ ఉంది. సనాద్యంత ధాతవ అనకుండా సనాదయ ధాతవ అనవచ్చు కదా అన్నారు. ఇది మనకు యాక్చువల్గా అనవసరము. ఒక్కరు ఇద్దరు ఆసక్తి గల వాళ్ళు ఉంటే ఇక మనకి తదాది విధి తదంత విధి అని ఉన్నాయన్నమాట. అవి చెప్పకుండా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. కనుక ఇది కేవలం ఆసక్తి గల వాళ్ళ కోసం ఎందుకు పెట్టానంటే, ఎవరికన్నా ఈ సెంటెన్స్, ఈ సనాద్యంత ధాతువు అంటే ఏంటి, సనాదయ ధాతువు అంటే ఏంటి, తదంత విధి అంటే ఏంటి, ఇలాంటి తెలుసుకోవాలంటే ఆ 2-3 ఆసక్తి గల వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు విడిగా ఫోన్ చేసినప్పుడు కానీ మెసేజ్ పెట్టినప్పుడు కానీ వాళ్ళకి వివరిస్తాను. కానీ ఇలా ఉండొచ్చని చెప్పడం కోసం మాత్రమే. సరే, ఇప్పుడు అప్రత్యయాంత ధాతవ అంటే మనము తయారు చేయకుండా పాణిని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇచ్చిన ధాతువులు అనమాట. వీటిని ఔపదేశిక ధాతువులు అంటారు. ఎందుకంటే మనం చెప్పుకున్న ముందే ఆగమాలు కానీ ఆదేశాలు కానీ ధాతువులు కానీ ఉపదేశాలు అనబడతాయి అని. ఉపదేశాలు అనబడతాయి కాబట్టి వీటిని ఔపదేశిక ధాతువులు అంటారు. ఎలాంటివి? భూవాదయో ధాతవ, భూ వా ఆదయ ధాతవ అంటే
భూ అంటే తత్తాయం అంటే ఉండుట, వా అంటే గతిగంధనయో కదులుట, ఆ అర్థం తీసుకోవచ్చు. లేదా వా అంటే ఒక అవ్యంగా తీసుకొని మంగళార్థంగా. ఇలాంటివి ధాతు పాఠంలో 2000 ధాతువులు ఉన్నాయి. ఇవి మనం తయారు చేసినవి కాదు. మనం తయారు చేస్తే ఏమంటాము, ఆతిదేశిక ధాతువులు అంటాము. మనం తయారు చేయకపోతే ఔపదేశిక ధాతువులు అంటాము. అట్లాగే ఇక కొన్ని ధాతువులు ఉన్నాయి సూత్రముల్లో. ఏమిటి? స్తంభు, స్తుంభు, స్కంభు, స్కుంభని. ఇవి కూడా ధాతువులే. ఇవి ఎక్కడొస్తాయి? సూత్ర పాఠాలు అంటే సూత్రాల్లో వస్తాయి. పాణిని సూత్రాల్లో కొన్ని ధాతువులు చెప్పబడ్డాయి. ఆ ధాతువులు ధాతు పాఠం లేవు కాబట్టి వీటిని సౌత్ర ధాతువులు అంటాము. ఇలాంటివి దాదాపు ఒక 50 ధాతువులు మనకు ఈ పాణిని అష్టాధ్యాయులు దొరుకుతాయి. ఇది అయిపోయిన తర్వాత ఇత్త సంజ్ఞ. మీ అందరికీ ఇత్త సంజ్ఞ అనేది తెలుసు. మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఉపపదం పెట్టుకోవాలి, అది రెండో ప్రక్రియ సోపానము. 3 ఏమనుకున్నాము, ఉపపదం ఉన్నా లేకున్నా ఫస్ట్ ధాతువుని తీసుకోవాలి అన్నాము. ధాతు ఎలా ఉంటుంది చెప్పండి? డూక్రున్ అని ఉంటుంది, లేకపోతే పఠ అని ఉంటుంది, నీ మిదా అని ఉంటుంది. మరి దాన్ని అలా వాడలేం కదా. అందుకని దాంట్లో ఉన్న ఇత్తు సంజ్ఞలు తొలగించాలి. మీ అందరికి నేను ఆల్రెడీ ఇత్తు ప్రకరణం చెప్పాను కాబట్టి ఇప్పుడు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇత్తు సంజ్ఞలు ఎలా ఉంటాయి అంటే, ఒక్క నిమిషం అండి. హలో, నేను హైదరాబాద్ పాఠం చెప్తూ ఉన్నా. చెప్పలేదు, ఒక నిమిషం చెప్పు, నేను చేస్తాను. ఇంట్లో హైదరాబాద్లో ఇంట్లో పాఠం చెబుతూ ఉన్నా. వ్యాకరణ సంస్కృత వ్యాకరణ నేర్పిస్తాను ఆన్లైన్లో. అంటే అదే ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చెప్తాను. అందరు ఆన్లైన్లో ఉన్నారు. చెప్పు చెప్పు, దేని గురించి? దేని గురించి అంట? వస్తా ఉంటుంది కదా, నేను ఆ పెండింగ్ పెట్టాను మీతో మాట్లాడదామని. సరే, నేను 5 నిమిషాల తర్వాత చేస్తాను. కరెక్ట్, క్లాస్ అయిపోతుంది. ఓకే, 8:30. ఓకే రైట్. ఓకే రైట్. సారీ, మనము ఇతర సంజ్ఞల గురించి చాలా చెప్పుకున్నాము. మీ అందరికీ ఇతర సంజ్ఞలు అంటే తెలుసు. ఎట్లా అంటే, ధాతువులో ఎక్కడైనా కానీ ఒక అచ్చు అనునాసిక స్వరంతో ఉంటే అది ఇత్తు అవుతుంది. ఆ విషయం మనకు తెలుసు. ముందు చూద్దాము. చూడండి, ధాతువులకు ఔపదేశిక స్వరములో ఆ స్వరూపంలో ఉండే స్వరము అనునాసికం కావచ్చు, అనునాసికం లేకుండాను ఉండవచ్చు. ఒకవేళ అనునాసిక స్వరం ఉంటే ఆ అచ్చుకు ఇత్తు సంజ్ఞ ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఇత్తు సంజ్ఞ ఉపయోగం ఏంటి అనుకుంటున్నాం కదా. ఇదేంటంటే, ఈ యొక్క చూడండి, వద అని ఉంది ఒక ధాతువు. ఈ వదాలో చిట్ట చివర అనునాసిక స్వరం ఉంది. కానీ ఈ వద అనేది ఉదాత్త స్వరం కలిగి ఉంది. మనకు ఎలా తెలుసు అంటే, దాని కింద గీత లేదు, పైన గీత లేదు. కింద గీత పైన గీత ప్రింట్లో లేదు కాబట్టి ఉదాత్తని మనం అనుకోవాలి. ఎందుకు? కారణం ఏంటంటే, ఉదాత్త స్వరము ఎలా పలుకుతామో మనకు తెలియదు కాబట్టి, మనం స్వరం నేర్చుకోలేదు కాబట్టి, ధాతు పాఠంలో ధాతు ఎలా ఉందో చూస్తాము. ఒట్టి పదము అనునాసిక స్వరం మాత్రమే ఉంటే అది ఉదాత్త అనుకొని అది పరస్మయ పది అనుకుంటాము. అలా కాకుండా వది చూడండి, ఈ వదిలో కింద ఒక గీత ఉంది. ఏ ధాతువుకైతే అనునాసిక స్వరంతో పాటు కింద గీత ఉంటుందో అవన్నీ ఆత్మనేయ పదులు. ఎక్కడైనా సరే ధాతు పాఠంలో అనునాసిక స్వరంతో పాటు కింద గీత ఉంటే అది ఆత్మనేయ పది. అలా కాకుండా అనునాసిక స్వరంతో పాటు పైన ఒక గీత ఉంటే అది స్వరితమయ్యి ఉభయపది. అంటే దానికి 2 రూపాలు ఉంటాయి. పచతి అంటాము, పచతే అంటాము, కరోతి అంటాము, కురుతే అంటాము. వాటిని ఉభయపది ధాతువులు అంటాము. మీకు ఇది అనుమానం ఉంటే అడగండి ఇంతవరకు. ఎందుకంటే మనం ఎలా గుర్తుపట్టాలి ఒక ధాతు పరస్మయపదిన, ఆత్మనేపదిన, ఉభయపద ఎలా గుర్తుపడతామంటే, మీరు ప్రింటెడ్ బుక్లో అంటే స్వర సహిత ధాతు పటమని ఉంటాయన్నమాట. కావాలంటే మీకు పంపే గ్రూపులో పెడతాను, స్వర సహిత ధాతు పటమని. దాంట్లో ఆ చివర గీతలు ఉన్నాయన్నీ, కింద గీతలు ఉన్నాయన్నీ అనుదాత్తాలు, పైన గీతలు ఉన్నాయన్నీ స్వరితాలు, ఏమీ లేకపోతే ఉదాత్తాలు. ఉదాత్తాలన్నీ పరస్మయ పదులు, అనుదాత్తాలన్నీ ఆత్మనేయ పదులు, స్వరితలన్నీ ఉభయ పదులు. ఏమైనా అనుమానం ఉందో చెప్పండి, లేదంటే ముందుకెళ్ళిపోదాం.
అంటే గురుగారు అది ఓన్లీ పలకడం ద్వారానే మనకి ఇదివరకు తెలిసేది. ఇప్పుడు పలకడం అనేది మనం నేర్చుకోలేదు కాబట్టి మనం పుస్తకం చూసి చెప్పాల్సిందే. అంతే, మనం ప్రింట్ చూసుకొని ఆ కింద గీత ఉంటే ఓహో ఇది ఆత్మనేపథ కాదంటే ఆ ధాతు కింద చూసుకోవాలి, లైన్ ఉందా లేదా చూసుకోవాలి. క్రింద లైన్ ఉంటే ఆత్మనేపది, పైన లైన్ ఉంటే ఉభయపది, ఏమీ లేకపోతే పరస్మైపది. కొండ గుర్తు అనమాట. మరి ఆత్మనేపథ్య ధాతువులు చాలా తక్కువే మనకి ఇచ్చాడు. అన్నీ ఉంటాయా? చాలా తక్కువ ఉంటాయా? సుమారు ఎన్ని ఉండొచ్చండి మీ నాలెడ్జ్ లో? ఎందుకు ఇప్పుడే చూద్దాము, ఒకరు అడిగేది ఎందుకు, ఒక్క సెకండ్ చూద్దాం. ధాతుపాఠ, యాడ్ ఫిల్టర్స్, పరస్మైపది పదం, ఆత్మనేపదం, 517 ధాతువులు ఉన్నాయి. 517 ఉన్నాయా? మనకి సుమారు 40-50 ఎన్నో చెప్పారు అంతే. అవే మనకి ఎక్కువ చెప్పరండి, అందుకే మీకు చాలా ఈజీ అనమాట. ఇక్కడ దీనికి ఫిల్టర్స్ లోకి వెళ్ళి ఈ ఆత్మనేపథంలో మళ్ళీ ఎన్ని ఇలాగ అన్నిట్లో ఉన్నాయి, 62 ఉన్నాయి, ఎన్ని సేట్లు ఉన్నాయి అన్నిట్లు తీసేస్తే 445 ఉన్నాయి. దీంట్లో సకర్మకాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా మనం కొట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో ఏకాచీలు ఎన్ని ఉన్నాయి, దీంట్లో శోపదేశాలు ఎన్ని ఉన్నాయి, దీంట్లో నోపదేశాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ లిస్ట్ ఇక్కడ కొడితే వచ్చేస్తాయి. దీన్ని ధాతు ఫిల్టర్ అంటారు అనమాట. అర్థమైంది కదండి ఎలా చేయాలో? అంటే మీరు చేస్తుంటే అర్థమైనట్టుగా ఏం లేదు, చూడండి చూడండి చూడండి, యాడ్ ఫిల్టర్ కొట్టండి. ఇక్కడ గణం ఉంది, సపోజ్ మీకు ఏ గణం కావాలి, అదాది గణం కావాలి, జస్ట్ అదాది కొట్టండి. 77 ధాతువులు ఉన్నాయి. పైన ఇచ్చాడు అనిపిస్తుంది చూడండి. మళ్ళీ తీసేసి మీకు తనాది కావాలి, తనాది నొక్కండి. 10 ధాతువులే ఉన్నాయి. మనకు అలా వద్దు, మనకేం కావాలి, అంతర్గణం కావాలి. అంతర్గణం అంటే పిచ్చి, మనము ఏది ముచాది ధాతువులు కావాలి, 8 ధాతువులే ఉన్నాయి. అట్లా కాకుండా మీరు అన్నారు మొత్తం పరస్మైపదులు ఎన్ని అని, ఆత్మనేపది 517, మళ్ళీ కొడితే మాయమైపోతుంది. ఉభయ పదం కొట్టండి, 580 ఉన్నాయి. పరస్మయ పదం కొట్టండి, 1132 ఉన్నాయి. ఈ పరస్మయ పదంలో సేట్ ధాతువులు ఎన్ని? 923 ఉన్నాయి. ఆ సేట్ ధాతువులో అక్రమకాలు ఎన్ని ఉన్నాయి? 320 ఉన్నాయి. ఆ 320లో అనేకాచరణ ఉన్నాయి, 3 ఉన్నాయి. లేదా ఏకాచరణ ఉన్నాయి, 317 ఉన్నాయి. దాంట్లో నోపదేశాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. దాంట్లో ఉదాత్త ఉపదేశాలు ఉన్నాయి, 6 ఉన్నాయి. అన్ని 6 ఉపదేశాలే. ఆ విధంగా దాంట్లో మళ్ళీ ఆదిత్తు, ఇదిత్తు, ఈ ఇత్తుల ప్రకారము, మళ్ళీ ఆదివర్ణము, అంత్యవర్ణము, ఇట్లా మనకు ఉపధావర్ణము, ఇన్ని రకాలుగా మనం వీటిని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. రిమూవ్ ఫిల్టర్స్ కొడితే ఫిల్టర్స్ మాయమైపోతాయి. అష్టాధ్యాయం ఈ యొక్క అద్భుతంగా తయారు చేసే అష్టాధ్యాయం నీలేష్ బోడాస్ గారు. మీరు దీన్ని వాడుకోవాలి. కానీ అసలు ఎన్ని రకాలు, ఇప్పుడు భూధాతువు కొట్టారు, ఇలా చూడండి. కర్తరి కాకుండా మీకు సన్నంతం కావాలి, సన్నంతం కొట్టారు. ఈ సన్నంతంలో బుభూష ఉంది. ఈ బుభూష కొట్టగానే మొత్తం అన్ని సూత్రాలు వచ్చేస్తాయి, చూసారా? అట్లా కాదు, మీకు భావకర్మని వద్దు, సన్నంతం వద్దు, మనకేం కావాలి, నిజంతం లేదా ఎంగంతం కావాలి. ఎంగంతం భోభూయితి అంటారు. ఈ భోభూయితి ఎలా వచ్చింది చూడండి, అన్ని సూత్రాలు ఇక్కడే ఉన్నాయి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు అష్టాధ్యాయం మీద అద్భుతమైన పట్టు సాధించవచ్చు. ఒట్టి అష్టాధ్యాయం రోజు అరగంట తిరిగేస్తే చాలు. అది ఎలా అర్థం చేసుకోవాలి తెలియకపోతే, ఇప్పుడు నేను కానీ ఇంకొకరు కానీ అవి ఎలా అర్థం చేసుకోవాలి చెప్తారు. ఒక 10 రోజులు అర్థం చెప్పిన తర్వాత మీకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ చాలా వాటికి వి డోంట్ హావ్ ఎనీ డేటా ఫర్ దిస్ అని వచ్చేస్తుంటుంది మోదయ. అట్లా ఇప్పుడు రాదు, ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు రాదు. అది అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు కదా, ఇప్పుడు మ్యాక్సిమం అప్డేట్ చేసేసాడు. ఇప్పుడు వేటికి లేవంటే ఇప్పుడు ఉపసర్గార్థాలు, దాన్ని ఏమంటారు, చెప్పండి. అదే ఉపసర్గ అని ఒక డ్రాప్ డౌన్ లో చివరిలో ఉంటుంది. ఉపసర్గ చంద్రిక ఉంది. చంద్రిక కాదండి, దాని ఉపసర్గార్థాలు. మీకేం కావాలి చెప్పండి, అన్ని అర్థాలు ఇచ్చాడు కదా, ఇంకేం కావాలి? మీరు చూసిన దానికి ఇచ్చాడు. చాలా ధాతువులకి వి డోంట్ హ్యావ్ డేటా వస్తుంది. మరి నేను చూడటం ఇక్కడ జరిగింది ఏంటంటే, దీంట్లో మీకు నిజం చెప్పాలంటే ఈ మొత్తం స్ట్రక్చర్ లో 90% నీలేష్ బోడాస్ గారు చేయటం లేదు. ఎవరు చేస్తున్నారంటే మీకు చెప్తాను. క్రెడిట్స్ చూసారా, ఈ క్రెడిట్స్ చూడండి, వీళ్ళందరూ చేస్తున్నారనమాట. ఎంతమంది చూడండి, ఒకరు ఇద్దరు ఒక్కొక్కరు తీసుకొని చేస్తున్నమాట. వాళ్ళు అప్డేట్ చేస్తే మనకు అప్డేట్ అవుతుంటుంది అనమాట. ఎంతమంది ఉన్నారు చూడండి, హరికృష్ణ, ముగ్ధ, రామ్ శర్మ, వీళ్ళందరూ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళు అనమాట. ఇక్కడ నా పేరు కూడా ఉంది, శిష్పాల వదనం, కిరాతార్జున, చిరుతూరు విజయ్ కుమార్ అని.
అంటే శిశుపాలవాదికి కిరతాజీకి నేను లిస్ట్ పంపించాను అనమాట, ధాతు లిస్ట్ పంపించాను, ధాతు ప్రయోగాలు పంపించాను. అట్లా ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారు. సూత్రాల వరకు చాలా బాగా ఇచ్చాడు మహోదయ వివరణలు అన్ని రకాల. అంటే అర్థం మీ టైం పడుతుంది అనమాట. ఇచ్చాడు చక్కగా. అంటే చూడండి, అతను మనిషి ఒక్కడే ఉదయం నుంచి రాత్రి వరకు గూగుల్లో పని చేయాలి. పని చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తను మన భార్యని కొడుకుని చూసుకొని ఆ మిగిలిన టైంలో పాఠాలు చెబుతాడు. ఆ పాఠాలు చెప్పితే ఆ మిగిలిన టైంలో దీనికి ప్రోగ్రామ్ రాస్తూ ఉంటాడు. అయితే మనకి పాణినితో సమానంగా ఈయన ఆరాధ్యుడు అనుకుంటానండి. అయితే అయ్యో, పాణ్యం సమానమే కాకపోయినా ఇతను కానీ లేకుంటే మనకు పాణ్యం ఒక ముక్క అర్థం కాదు, అంతవరకు చెప్పగలను. అదే ఆ అర్థంలోనే అసలు ఇతను మహోపకారం అంటే ఇలాంటి సైటు ప్రపంచంలోనే లేదు, అనుమానమే లేదు. సరే, మనం ముందుకు వెళ్దాం. అయితే ధాతుల్లో అనునాసిక స్వరం లేనొచ్చులు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఒకచ్చే కదా, మన దాకా ఏమనుకున్నాము, దేనికైతే అనునాసిక స్వరం ఉందో ఆ అచ్చుకు ఉదాత్తం ఉంటే పరస్మయ పదము, అనుదాత్తం ఉంటే ఆత్మీయ పదము, లేకుంటే ఉభయ పదం అనుకున్నాము. కానీ ఇప్పుడు పఠ ఉన్నాము. ఈ పఠలో ఈ పాకు కూడా ఒక అచ్చు ఉంది కదా, పాలు అచ్చు ఉంది కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, పఠ ఉంది అంటే ఇది అర్థమేంటిది? అప్పు ప్లస్ ఆ, అట్టు ప్లస్ ఆ. దీనికి చూడండి, ఈ ఆకి అనునాసిక స్వరం ఉంది కాబట్టి దాని కింద కానీ పైన కానీ గీతలు లేవు కాబట్టి ఇది ఉదాత్త, ఇది పరస్మయ పదం తెలుసుకున్నాము. మరి ఈ అచ్చు సంగతి ఏంది? రెండో ఆ ఉంది కదా, రెండో కదా, దాని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ చివరి అచ్చు అయిపోయింది, ఇప్పుడు అనునాసిక స్వరం అన్న అచ్చు అయిపోయింది, ఇంకొక అచ్చు కూడా మిగిలింది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాడు అనమాట. ఆ వాటికి కూడాను ఉదాత్త స్వరం ఉంటే ఇడాగం వస్తుంది, లేకపోతే ఇడాగము రాదు. సింపుల్ అనమాట. అంటే పఠిత్వ అన్నాం అనుకోండి, ఆ పఠిత్వాల్లో ఈ వచ్చింది కాబట్టి ఆ పా అనే కింద గీత ఉండదు. ఓకేనండి. ఇప్పుడు యాత్వా ఉంది, ఇడాగము రాలేదు కాబట్టి యా కింద గీత ఉండాలి కంపల్సరిగా. ఎందుకంటే యా అనేది అది అనుదాత్తం కింద కన్సిడర్ చేయాలా మనం? కన్సిడర్ చేయాలన్నమాట. మనకి ఇదంతా అవసరం లేదు, అంటే కేవలం తెలుసుకోవడం అనమాట. గురుగారు, మనకి 1.3.12 కూడా ఇదే చెప్తోందా మనకి? అంటే అనుదాత్తము ఆత్మనేపదానికి వస్తుంది అన్నది చెప్తున్నది అదే సూత్రం అండి? కాదు. మనం నేర్చుకున్నది ఏంటంటే, ఉపదేశములో ఎక్కడైనా సరే అనునాసిక స్వరం ఉంటే అది ఇత్తు అవుతుంది అంతే చెప్పుకున్నాం మనం. అది ఇత్తు అవుతుంది అంతే, ఇంకే. సరే, మనకు 1, 3, 2 నుంచి 8 వరకు 2, 3, 4, 5, 6, 7, 8 సూత్రాలు, ఇత్ సూత్రాలు ఉన్నాయి. ఆ 7 సూత్రాల్లో ధాతువులకు 3 సూత్రాలు ఉపయోగపడతాయి, మిగతా సూత్రాలు ప్రత్యయాలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రత్యయం ముందు షా ఉండాలి, కా ఉండాలి, అలా చెప్పిన సూత్రాలు అవన్నీ చుట్టూ ఉండాలి. ధాతువులు మాత్రం 3 సూత్రాలు. అవి ఏంటయ్యా అంటే, మొట్టమొదటిది ఉపదేశే అచ్చు అనునాసిక ఇత్. అంటే ఉపదేశం చివర అచ్చు ఆ ఉంటే అది ఇత్ అవుతుంది. అలాంటి ధాతువులు 1071 ఉన్నాయి. ఆ చివర ఉండే ధాతువులు 16 ధాతువులు నేను లిస్ట్ ఇచ్చాను, మీరు చూసుకోండి అంతే. అట్లాగే హలంత్యం అంటే ధాతువులు చివర కా ఉంటే 2 ధాతువులు, ఇంగి ఉంటే 54 ధాతువులు, ఇన్ని ఉంటే 46 ధాతువులు, ఇలా. అట్లాగే ఆది నీ టు డువహ అని సూత్రం ఉంది. ఆదిలో నీ గాని టూ గాని డు అనే 3 హల్లు మరియు అచ్చు కలిపి. నీ అంటే ఇన్ ప్లస్ ఈ, టూ అంటే అట్ ప్లస్ వు, డు అంటే ఇడ్ ప్లస్ వు. అలాంటి నీ అంటే 13 ధాతులు ఉన్నాయి, నిఫల, నిమిద లాంటివి. టూ అవి కూడా 13 ఉన్నాయి, టూ నది, టూ బాజురు అని. డు ఫలషు, డు పజసు, డు క్రిన్, ఇవి 9 ధాతువులు ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొకటి ఏదంటే ఇర ఇత్ సంజ్ఞ వాచ్య ఇంకో వార్తికం ఉంది. దీని ప్రకారము చివరిలో ఇర్రని వచ్చినా కూడాను మనకు అదేమవుతుంది, ఇత్ సంజ్ఞ వస్తుంది. చుత్తు ప్లస్ ఇర్ చుతిర్, ఆ ఇర్ తీసేసి చుత్తిర్ తీసుకోవాలి మనము. చుతిర్ అని ఉన్నప్పుడు ఇలాంటి 28 ధాతువులు ఉన్నాయి. ఇవి ఎలా తెలుస్తాయంటే అష్టాధ్యాయులో పోయి కొట్టుకోవటమే.
ఇక్కడ నుంచి మనము ఇత్తు సంజ్ఞల యొక్క ప్రయోజనము అసలు అసలు ఇత్తు సంజ్ఞలను పాణిని మహర్షి ఎందుకు పెట్టాడు అది చెప్పుకుంటున్నాము. మనం ముందే చెప్పుకున్నాము, ఉదాత్తం అయితే పరస్మైపది, అనుదాత్త అయితే ఆత్మనేపది, స్వరిత అయితే ఉభయపది. అది అయిపోయింది ఆ ఉంటే. ఆ కాకుండా చివరిలో ఆ ఉంది అనుకోండి, చివరిలో ఆ ఉంటే ఏమంటున్నాడు, ఆదిత్ ఆ ఉంటే ఆదిత్ అంటారు. ఈ ఆది ధాతువులకు తాక్ తవతు పరమైనప్పుడు ఇడాగము రాదు అన్నాడు. కాబట్టి నిమిద మిన్నహ అవుతుంది, మిన్నవాన్ అవుతుంది. ఇక్కడ ఇడాగము రాదు అంతే. అట్లాగే ఈ అనే ఇదిత ధాతువు, ఇదితో నుము ధాతోహో అనే సూత్రం ప్రకారము ఏ ధాతువుల చివరి ఇకారం ఉండి అనునాసిక స్వరం ఉంటుందో దాని మధ్య నకారం చేర్చాలి, అన్ని చేర్చాలి. వదిపోయి 100 అయింది. ఇలాంటి ధాతువులు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇకారాంత ధాతువులు 290 ధాతువులు ఉన్నాయి. ఈ 290 ధాతువులకు మనము చివరి నకారం చేర్చాలి. వది 100 అంటే వద్ద 100 అయినట్టు మిగతా అన్ని ధాతువులు అన్న చేరుస్తాం అనమాట. అట్టే కాకుండా చివరిలో ఈ ఉందనుకోండి, అప్పుడు కూడాను తాకు తవతకు ఇడాగము రాదు అంటున్నాడు. ఒకవేళ ఊ ఉందనుకోండి, త్వాకు మాత్రం వికల్పంగా ఇడాగం వస్తుంది అంటున్నాడు. అంటే సంధాతువుకి శము ఆ ఊ వచ్చింది కనుక శమిత్వ శాంత్వ 2 రూపాలు ఉంటాయి అని. ఇక నీకు చెప్పడానికి పెద్ద ఏమి లేదు, ఇక చూసుకోవటమే. రు అనేది రుదిత్, రు అనేది ఇత్తుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఉపదకు హ్రస్వం ఆదేశం అవుతుంది. ఇది అసలు మీరు చెప్పనే వద్దు, చాలా కష్టమైన ప్రక్రియ, వదిలేయండి. అచ్చీకరత్ ఇలాంటి పదాలు ఎలా తయారవుతాయి, లుంగులో వస్తుందన్నమాట. అట్లాగే లు ఇదిగా ఉన్నప్పుడు కూడాను ఈ లుంగులోనే వస్తుంది. మన లుంగు వద్దు, మన లుంగు చెప్పుకోవటం లేదు. ఏ అనేది ఇత్తుగా ఉన్నప్పుడు ఇది కూడా లుంగులోనే ఉపయోగపడుతుంది. అట్లాగే ఇర్ర అనేది ఇత్తుగా ఉన్నప్పుడు అది కూడా లుంగులోనే అంటే ఇవన్నీ లుంగు ప్రక్రియలు ఉపయోగపడతాయి అన్నమాట. 11 ఓ ఓ ఉన్నప్పుడు తాకు తవతకి తా బదులు నా వస్తుంది. చూడండి, ఓ లస్ జీ, ఈ ఓ లస్ జీలో ఓ ముందు ఉందో తీసేయండి. ఈ లస్ జీలో ఏం చేద్దాం మనము, ఈ లస్జ అని ఉంది, ఈ లస్జ అనేది లగ్నగా మారిపోతుంది. ప్యాయి పేనుగా మారుతుంది, హాక్ హేనుగా మారుతుంది, రుజ్జు రుగ్గుణగా మారుతుంది. ఇవి ఎలా మారుతాయో మనం తర్వాత చెప్పుకుంటాము. అలాగే నీత్ నికారం ఇతుగా ఉంటే నీ భీ అప్పుడేమవుతుంది, వర్తమానార్థంలో తా వస్తుంది. ఇప్పుడు భీ ప్లస్ తా భీత అంటే పాస్ట్ టెన్స్ కాదు, ప్రజెంట్ టెన్స్ అనమాట. వాడు భయపడుతున్నాడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గత అంటే వాడు వెళ్ళాడు, హత అంటే చంపబడ్డాడు, భీత అంటే భయపడిపోయాడు కాదు, భయపడుచూ ఉన్నాడు అని అర్థం వస్తుంది అనమాట. అట్లాగే టు అనేది ఆ టు ఉన్నప్పుడు కొన్ని భావాదుల్లో మనం వద్దులండి అతుచ్చి వస్తుంది, వేపధు మొదలైన పదాలు తయారవుతారు. డు కృన్ అంటాం కదా, ఈ డు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ త్రి అనే దానికి మప్ అనే వచ్చి కృత్రిమ అని తయారవుతుంది అనమాట. క్రూకు 3 చేర్చినప్పుడు మళ్ళీ మా కలిపి కృత్రిమ అవుతుంది. అలాగే షిత్తు ఉన్నప్పుడు స్త్రీత్వంలో అంగ వచ్చి త్రపాలని పదాలు తయారవుతాయి. ఈ విధంగా మనము నిత్తు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆత్మనేపది వస్తుంది అంటున్నాడు. ఆత్మనేపది ఎప్పుడు వస్తుంది, క్రియ యొక్క ఫలము కర్తకు వస్తే. అంటే అమ్మ అన్నం వండుకుంటుంది అంటప్పుడు ఏమంటున్నాము, మాత అన్నం పచితే అంటాము. మాత బిడ్డలకు అన్నం వండి పెడుతుందంటే మాత పుత్రేభ్య అన్నం పచతి అంటాము. అదే విధంగా ఇక్కడ సా పుస్తకము నయతే, వాడు పుస్తకాన్ని తీసుకెళ్తున్నాడు, తన కోసం తీసుకెళ్తున్నాడు అని. సహా అశ్వం నయతి, వాడు గుర్రాన్ని వేరే వాడి కోసం నడిపిస్తున్నాడు, తన కోసం రాజు కోసం నడిపిస్తున్నాడు, ఓనర్ కోసం నడిపిస్తున్నాడు. అట్లా కాకుండా సహా అశ్వం నయతే అన్నాం అనుకోండి, వాడు గుర్రాన్ని తన కోసమే నడుపుకుంటున్నాడు అని అర్థం. అట్లాగే టిత్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సూత్రము. టిట్ ఢాన్ అనే చాలా చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది. ఈ సూత్రం ప్రకారము ఏమొస్తుందంటే స్త్రీత్వంలో గీపచ్చి ఈలు వస్తాయన్నమాట. కొన్ని వేల ఉదాహరణలు వస్తాయి మనకు, తర్వాత చదువుకుందాము. అత్యంత ముఖ్యమైన సూత్రం ఇది. అసలు ఈ గీప్ ఎలా వస్తుంది, ఈకారాంత పదాలు ఎలా తయారవుతాయి, నది ఎన్నో పదాలు స్త్రీలింగంలో ఈకారాంత పదాలు ఎలా వస్తాయో దీని ద్వారా నేర్చుకుంటాము. అలాగే నా అంటే
నా, పాక ఇవి ప్రత్యేక పదాలు. అంటే అర్థం ఏంటంటే ఒక ధాతువుకు ఒక ఇత్తు ఉంది అంటే అర్థం లేకుండా పాణిని మహర్షి పెట్టలేదు. ప్రతి ఇత్తుకి ఒక ప్రయోజనం ఉంది. ఆ ఇత్తు వల్ల ఒక లొంగులో కానీ, తాలో కానీ, తౌతులో కానీ, త్వాలో కానీ, స్త్రీలింగంలో కానీ ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. అంటే ప్రయోజనం లేకుండా ఇత్తులు అనేవి లేవు అని చెప్పడం కోసమే ఈ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇక్కడే కాకుండా ప్రత్యయాలలో కూడా మనం ప్రత్యయాలకు వెళ్ళామంటే అక్కడ కూడా ఇతు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రత్యయానికి ఈతు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు కితవా అన్నాము, అక్కడ కకారం ఎందుకు ఉంది? ఇంత స్తవా అనొచ్చు, ఏదో అనొచ్చు కదా. స్తవా ఎందుకు అన్నాడు అంటే అక్కడ కకారం ఎందుకు ఉంది? అట్లాగే ఇంకోటి ఏమనుకుందాం మనము, అన్న అన్నాము, అన్న అంటే అక్కడ నకారం ఎందుకు ఉంది? అన్న అనొచ్చు కదా. అన్న ఎందుకు అన్నాడు? ఆ నిత్య ఎందుకు చేశాడు? అంటే ప్రత్యయాలలో కూడాను ప్రతి ఒక్క ఇతుకు కూడాను ఒక పరమ ప్రయోజనం ఉంటుంది. ధాతువులకి ఉంటుంది, ఆగమాలకి ఉంటుంది, ఆదేశాలకు ఉంటుంది. అన్ని చోట్ల కూడాను ఇత్తు అని ఉంది అంటే దానికి ఒక పరమ ప్రయోజనం ఉంటుంది అని చెప్పడం మాత్రమే ఈరోజు ఉద్దేశము. ఇది అయిపోయిన తర్వాత తర్వాతి పాఠంలో మనము తరువాత యొక్క సోపానాలు చెప్పుకుంటాము. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? మొట్టమొదట ఒక సామర్థ్యం ఉంటేనే ఒక కృదంతం తయారు చేస్తామని చెప్పుకున్నాము. సామర్థ్యం ఉన్న తర్వాత ఉపపదము అవసరమైతే ఉపపదం కంపల్సరీగా ఉండాలి. ఉపపదం లేకుండా కృదంతం తయారు కాదని చెప్పుకున్నాము. ఒకవేళ ఉపపదం లేదనుకోండి, లేదా ఉపపదం ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఒక ధాతువుని తీసుకుంటాము. ఆ ధాతువుని తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఇత్తులు తొలగించాము. ఇత్తులు తొలగించి ఇంకేం చేస్తాం రేపు చెప్పుకుందాము. అంటే అయిపోలేదు. ఒక ధాతు ఇత్తులు తొలగించగానే ధాతు పని అయిపోలేదు, ఇంకా కంటిన్యూషన్ ఉందన్నమాట. ఆ విధంగా మనము ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళి చివరికి కృదంతం తయారు చేస్తాము. మనం కృదంతం ఎలా తయారు చేస్తామో చెప్పుకుంటున్నాం అనమాట. దాంతో ఈ రోజుకు మనకు ఈ యొక్క ఏది 4వ సోపానం పూర్తయింది. వచ్చే దాంట్లో వీలైన వరకు 5, 6, 7, 8 ఎక్కువ సోపానాలు చెప్పుకుందాం. ఎందుకంటే మన సోపానాలే కాబట్టి మనకు వీటి మీద సమయం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు దాంట్లో ఏముండో చెప్పుకోవడమే నా ఉద్దేశం కాబట్టి, ఎన్ని సోపానాలు చెప్పుకోవడం నా ఉద్దేశం కాబట్టి, వచ్చే క్లాసుల్లో వీలైనంత ఎక్కువ చెప్పుకొని మేబీ ఒక 2 క్లాసుల్లో ఈ అన్ని సోపానాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత మనము కృదంత ప్రకరణలోకి అడుగు పెడదాము. ఇప్పటితో 5:57 అయింది. ఒక 3 నిమిషాల సమయం ఉంది.